మా కోవిటీ మేడం నా వీడియోస్ చూస్తుందని చెప్పేసి నాకైతే తెలియదు. ఈ మధ్య రీసెంట్ గా నేను చేసిన ఒక వీడియో చూసి నాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిందన్నమాట. మా మేడం వాళ్ళు ఈ దేశంలో లేరు, వేరే దేశానికి అయితే వెళ్ళున్నారు. అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి పని మనిషి నీకు ఒక కవర్ ఇస్తే తీసుకో నీకే అని చెప్పి. ఆ కవర్ లో వచ్చేసి సల్కోట్ అయితే ఉందన్నమాట. ఆ సల్కోట్ నీకు సరిపోకపోతే వెళ్ళి మార్చుకోమని. చలికాలం కూడా అయిపోవచ్చింది, ఈ టైంలో ఇచ్చింది ఏంద్రా అని చెప్పేసి నేను ఆశ్చర్యం. ఈ సల్కోట్ వచ్చేసి మా మేడం డిసెంబర్ లోనే బుక్ చేసిందంట. ఇంట్లో పని మనుషులకి అండ్ మాకు ఇద్దరికి కలిపి ఇలా మాకు ప్రతి సంవత్సరం తెప్పిస్తారు. పని మనుషులకి చెప్పిందంట ఇవ్వమని చెప్పేసి, కానీ వాళ్ళు మర్చిపోయారు. నాకు సైజ్ వచ్చేసి ఎల్ బుక్ చేసింది, అది నాకు సరిపోలేదు. ఈ సల్కోట్ కాస్ట్ వచ్చేసి 12 దినార్ల నూసు. మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే అక్షరాల 3500 రూపాయలు. సరిపోలేదని చెప్పేసి నేను వెళ్ళి రిటర్న్ ఎక్సెల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మా మేడం ఏ వీడియో చూసిందబ్బా అసలు ఎందుకు ఇచ్చింది ఈ టైంలో గమనిస్తే. బయట చలి భయంకరంగా పెడతా ఉన్నా కూడా కేక్ ఆర్డర్ చేసి ఏసీ ఫుల్ గా ఆన్ చేసుకుని తీసుకురమ్మని చెప్పిందని చెప్పి ఒక వీడియో చేసి, ఆ వీడియో ట్రాన్స్లేట్ చేసుకొని చూసి పని మనుషులు ఫోన్ చేసి తిట్టిందంట శివ కోసం బుక్ చేసిన సల్కోట్ ఇవ్వలేదా అని. అప్పుడు అనుకున్నా నేను వీళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని మరి వీడియోలు చూస్తున్నారా, జాగ్రత్తగా మాట్లాడాలని. దయచేసి కోవిడ్ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, కోసి కారం పెడతా. ఆ లిస్ట్ లో ఫస్ట్ నేమ్ నీదే ఉంటది బ్రో అని చెప్పి మా మేడం సార్ నాకు ఫుల్ సపోర్ట్. నాకు ఇది బాగా సరిపోయింది, మా మేడం చాలా మంచిది. చూసారు కదా వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.